నమస్తే వెల్కమ్ టు టార్గెట్ కెరియర్స్. నీట్ ప్రవేశ పరీక్ష రాయబోతున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలుంటాయి. నీట్లో మంచి మార్కులు సాధిస్తేనే ఎంబీబీఎస్ సీటు పొందే అవకాశం కూడా ఉంటుంది. రాబోయే నీట్ ఎగ్జామ్స్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలి, నీట్ కు ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నీట్లో ఎన్ని మార్కులు వస్తే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఇలాంటి ఎన్నో విషయాలను ప్రముఖ ఎడ్యుకేషన్ గైడెన్స్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ కొట్ర సాయిబాబా గారిని అడిగి తెలుసుకుందాం. వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే. నమస్తే మేడం. ఎస్, చాలా మంది నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కూడా వాళ్ళకు ఒక స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ఆ స్ట్రెస్కి రీజన్ ఏంటి మేడం? మీరు అడిగిన దానికి నేను చెప్తాను. అయితే నీట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ టైంలోనే స్ట్రెస్ అనేది కాకుండా ఎవరికైతే ఎంబీబీఎస్ చేయాలని బైపీసీ తీసుకొని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మిగతా కోర్సుల్లో అంత స్ట్రెస్ ఉండదు. వెనెస్ ఇట్ కమ్స్ టు నీట్ అండ్ ఎస్పెషల్లీ ఈ కోర్సు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, బయాలజీ కోర్స్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ప్రథమ లక్ష్యం అంటే మెయిన్ టార్గెట్ డాక్టర్ అవ్వాలని. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళు ఇంటర్మీడియట్తో పాటు నీట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ ప్రిపరేషన్లో వాళ్ళకి ఒత్తిడి అనేది సహజంగానే వస్తుంది. మరి ఎగ్జామినేషన్ దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే 2 years వాళ్ళు శ్రమపడి చదువుతారు. ఎగ్జామినేషను ఎట్లా ఇస్తాము, మనం చదివినవి ఎగ్జామినేషన్లో వస్తాయా రావా, మనం ఆశించిన మార్కులు సాధించగలమా లేదా, మనకి గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుందా రాదా, ఒకవేళ నాకు సీటు రాకపోతే మళ్ళీ ఇంకొకసారి నేను చదవాల్సి వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ 2 years చాలా కఠినంగా చదువుతారు. అంటే మామూలు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బయట ఆడతా పాడుతా చదివితే ఈ నీట్కి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రం హాస్టల్స్లో ఉండి దాదాపు రోజుకి 16-17 గంటల వరకు కూడా చాలా అధికంగా శ్రమిస్తారు. సో ఇట్లాంటి సమయంలో వాళ్ళకి న్యాచురల్గానే స్ట్రెస్ వస్తుంది. ఈ స్ట్రెస్తో పాటు యాంగ్జైటీ కూడా యాడ్ అయిపోతూ ఉంటుంది. ఎగ్జామినేషను ఆల్రెడీ డేటు అనౌన్స్ చేశారు కాబట్టి ఆ డేటు దగ్గర పడుతుంది కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. వీళ్ళకి మాక్ టెస్ట్లని గ్రాండ్ టెస్ట్లని పెడతా ఉంటారు. ఈ మాక్ టెస్ట్లోని గ్రాండ్ టెస్ట్లోని వచ్చే మార్కుల్ని చూసుకుంటే కూడా వాళ్ళు కొంత ఆందోళనకి గురవుతారు. ఇప్పుడు ఇలా మార్కులు వస్తున్నాయి, ఇవే మార్కులు మళ్ళీ నాకు నీటు మెయిన్ ఎగ్జామ్లో ఇలాగే వస్తాయా, ఇంతకన్నా ఇంప్రూవ్ అవుతాయా, ఒకవేళ తగ్గితే నా పరిస్థితి ఏంటి, ఇట్లాంటి ఎన్నో విషయాలతో వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు. అయితే మనం చూసినట్టయితే స్ట్రెస్ ఉంటేనే కొంత పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్ట్రెస్ లేకపోతే రిలాక్స్ అయిపోతాం. మరి మనం అచీవర్స్ని చూసుకున్నట్టయితే వాళ్ళు స్ట్రెస్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఒక ప్రాపర్ వేలో ప్లానెడ్గా ప్రిపేర్ అయ్యి ఆ స్ట్రెస్ నుంచి అంటే సాయి గారు మీరు చెప్పింది కరెక్టే. స్ట్రెస్ అనేది తప్పదు. స్ట్రెస్ అనేది 100% ఉంటుంది. దాన్ని అధిగమించడమే 100% సక్సెస్ వస్తుంది. సో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటారు? సో ప్రిపరేషన్ వరకు మనం మాట్లాడుకున్నాం అనుకుంటే ప్రిపరేషన్కి సెట్ ఫార్ములా అంటూ ఏమీ ఉండదు. అంటే ఈ విధంగా ప్రిపేర్ అయిపోతే మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేస్తుంది, ఇలా మీరు చదివితే డాక్టర్ అయిపోతారు అని ఎక్కడ కూడా ప్రూవెన్ ఫార్ములాస్ అయితే ఉండవు. అయితే చాలామంది మీరు ఇలా చేస్తే అలా అయిపోతుంది, మీరు ఇలాగ అయితే అలాగా ఇన్ని మార్కులు వస్తాయి, అలా చేయండి ఇలా చేయండి అని ఏవో చెప్తారు. కానీ నా అనుభవపూర్వకంగా ఏంటంటే స్టూడెంట్ టు స్టూడెంట్ లెవెల్స్ ఆఫ్ ఎబిలిటీస్ మారుతూ ఉంటాయి. ఒక స్టూడెంట్ ఐక్యూ లెవెల్ ఒకలా ఉంటే ఇంకో స్టూడెంట్ లెవెల్ ఐక్యూ ఇంకొకలా ఉంటుంది. నీట్ అనే పరీక్షను మనం చూసుకున్నట్టయితే నీటు స్టూడెంట్ని చాలా యాంగిల్స్లో టెస్ట్ చేస్తుంది. వాళ్ళ తాలూకా హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది, వాళ్ళ రీజనింగ్ కెపాసిటీ ఎలా ఉంది, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంది, ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేయగలరు, వాళ్ళ స్పీడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటాం, ఎంత త్వరగా ఒక దాన్ని వాళ్ళు పెర్ఫామ్ చేయగలరు. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ని ఆ ఎగ్జామినేషన్లో వాళ్ళని టెస్ట్ చేయటం జరుగుతుంది. మనం నీట్ని 2 విధాలుగా చూస్తాం. ఒకటి ఎలిజిబిలిటీ టెస్ట్గా చూస్తాము, ఇంకొకటి ఎంట్రన్స్ టెస్ట్గా చూస్తాం. అంటే ఇక్కడ ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ఇట్లాంటి కోర్సులు చేయాలి అంటే వాళ్ళు తప్పనిసరిగా మ్యాండేట్గా నీట్ క్వాలిఫై అవ్వాలని గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసింది. సో మొదటిది వీళ్ళు దీంట్లో అర్హత సాధించాలి. మరి ఈ పరీక్షకు దాదాపు 18 లక్షలకు పైగా కిందటి సంవత్సరం అప్లై చేశారు.
ఉన్న సీట్లు మన దేశంలో చాలా తక్కువ, 1,00,000కు పైన ఉన్నాయి అన్ని చూసుకునే. సో కాబట్టి అంత కాంపిటీషన్లో వాళ్ళకి సీటు రావాలి అంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రిపరేషన్ని రెడీ చేసుకోవాలి. స్టూడెంట్ ఏ మెథడ్లో వెళ్తే తనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, ఏ విధమైన ప్రణాళికని వాళ్ళు అవలంబిస్తే దాని ద్వారా వాళ్ళకి మెరుగైన రిజల్ట్స్ వస్తాయి అనేది స్టూడెంట్స్ తెలుసుకోవాలి. నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఫ్యాకల్టీస్ ఉంటారు, సీనియర్ ఫ్యాకల్టీస్, వాళ్ళని అడగాలి. వాళ్ళు నెంబర్ ఆఫ్ ట్రయల్స్ డిఫరెంట్ వేస్లో చేయాలి. ప్రీవియస్ ఇయర్స్ తాలూకా పేపర్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటివి వాళ్ళు ఒక టైం టేబుల్ ఒక పకడ్బందీగా వేసుకోవాలి. ఎక్కడ టైం వేస్ట్ లేకుండా ఆ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇట్లాంటి వాటన్నిటినీ 1 by 1 చేసుకుంటూ వెళ్ళటం ద్వారా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. ఎస్ అంటే సాయి గారు, ఇంకోటి మనం చూసినట్లయితే నవేడేస్ నీట్ చాలా సార్లు అంటే 2-3 టైమ్స్ కూడా అటెంప్ట్ చేస్తూ ఉంటారు కదా. రీఅటెంప్ట్స్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నెంబర్ 1, రీఅటెంప్ట్స్ అనేది మోస్ట్ కామన్ అయింది ఈ రోజుల్లో. మీరు చెప్పినట్టు జనరల్గా ఫస్ట్ టైము నీటిని క్రాక్ చేయటం అనేది 50% అది చాలా కష్టం. ఎందుకంటే సబ్జెక్టు పరంగా తీసుకున్నా లేకపోతే ఆ ఏజ్కి వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి చూసుకున్నా ఫస్ట్ అటెంప్ట్లోనే నీట్ని క్రాక్ చేయటం అనేది కొంచెం కష్టమే. సో ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది, ఈ డెప్త్ ఉంటుంది, ఈ సబ్జెక్ట్స్ని ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఇలా అయితే మనకి మార్క్స్ వస్తాయి అనేది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. తర్వాత ఎందుకు 2-3 టైమ్స్ రిపీట్ చేస్తారు అంటే బయాలజీ స్టూడెంట్స్ బైపీసీ తీసుకున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఒకటే పెట్టుకుంటారు ఎయిమ్, డాక్టర్ అవ్వాలని. సో చాలామందికి ఫస్ట్ అండ్ లాస్ట్ ఎయిమ్ అదే ఉంటుంది. అంటే ఇంకా అక్కడ వాళ్ళకి వేరే ఆప్షన్ మీద కానీ వేరే చాయిస్ మీద కానీ ఇంక ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పటికైనా సరే వాళ్ళు డాక్టరే అవ్వాలనే కృత పట్టుదలతో ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు 2-3 టైమ్స్ రిపీట్ చేస్తారు. అయితే రిపీటర్స్కి మీరు అడిగినట్టు నేను ఇచ్చే సలహా ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు ఎక్కడ ఏ పొరపాట్లు చేశారు, దేనివల్ల మీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, వాటిని ఈ ఇయర్ మీరు ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఆ ఏరియాస్ మీద మళ్ళీ మీరు ఫోకస్ పెట్టాలి. అలాగే మనకి బాగా మార్కులు తక్కువ వస్తే ఆ సబ్జెక్ట్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాన్ని వాళ్ళు పెద్దల సలహాలు తీసుకోవాలి. సబ్జెక్ట్స్ అవసరమైతే కొంత కోచింగ్ కూడా తీసుకోవాలి. చాలామంది రిపీటర్స్ సెల్ఫ్ స్టడీ చేసేస్తూ ఉంటారు. అంటే లాస్ట్ ఇయర్ మనం చదివాం కదా, 2 years చదివాం కదా, ఇప్పుడు ఇంక అవసరం లేదు, మనం ఈసారి సొంతంగా ప్రయత్నిద్దాము అనే ఒక దీంట్లో ఉంటారు. అలా కాకుండా ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నట్టయితే తప్పనిసరిగా వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అంటే అబ్రాడ్లో కూడా చాలా మంది ఎంబీబీఎస్ చేస్తూ ఉంటారు సాయి గారు. అంటే ఇక్కడ వాళ్ళు ఎలిజిబుల్ అంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అని అంటారా? అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసినా ఇండియాలో ఎంబీబీఎస్ చేసినా రెండూ సమానమే. అయితే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలి అంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటన్నిటిని స్టూడెంట్స్ చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో చేయకూడదు. అట్లాగే అక్కడి నుంచి కోర్సు చేసి కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాలోకి వచ్చిన తర్వాత ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది, గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఆ ఎగ్జామినేషన్ ఇవ్వాలి. అలాగే ఇప్పుడు మనం రీసెంట్గా చూసినట్టయితే గవర్నమెంట్ బయట దేశాల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి ఒక 1 year ఇంటర్న్షిప్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. దాని గురించి తెలుసుకోవాలి. సో ఇట్లాంటి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిని నేను చెప్పాలి అంటే ఇక్కడ మనకి టైం సరిపోదు. మీరు నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే విదేశాల్లో వైద్య విద్య ఎలాగో సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఏ విధమైన ప్రిపరేషన్ ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఏ విధంగా బెస్ట్ కాలేజెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నింటినీ నేను మరొక సందర్భంలో మీకు తప్పకుండా తెలియజేస్తాను. తప్పకుండా సాయి గారు. ఇక్కడ ఇంకొకటి అంటే అబ్రాడ్ అనుకున్నాం కాబట్టి లాస్ట్ టైం మనం చూస్తే యుక్రెయిన్లో కూడా చాలా మంది ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తూ ఉంటారు. మనం చాలా మంది స్టూడెంట్స్ని కూడా చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి మన ఇండియాకి వచ్చేయడం కూడా జరిగింది. సో వాళ్ళని కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. యుక్రెయిన్లో చేసిన వాళ్ళని, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళనేది కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. మరి దీనికి ఏమైనా మీరు? లేదు మేడం, అది 100% నేనైతే ఏకీభవించాను. బయట దేశాల్లో ఎవరు ఎంబీబీఎస్ చేసినా సరే మన దేశంలో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అయితే మీకు ఇందాకలు చెప్పినట్టు దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళు ఒక ఎగ్జామినేషన్ రాయాలి. అయితే పర్టికులర్గా యుక్రెయిన్ విషయంలోకి వస్తే, యుక్రెయిన్ అనే కాదు, అంతకుముందు చాలా సందర్భాల్లో చాలా దేశాల్లో
మన విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు అటు ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఒకసారి ప్రాబ్లం వచ్చింది, అలాగే ఇంకొక దేశంలో కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. మనకి బయట దేశాల్లో ఇండియాలో కాకుండా కొంత వార్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ వార్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు జనరల్గా డిస్టర్బ్ అవుతుంది. అంటే వాళ్ళు పార్టిసిపేషన్లో ఉన్నంత వరకు కూడా అక్కడ నార్మల్ లైఫ్, నార్మల్ ఫంక్షనింగ్ అనేది డిస్టర్బెన్స్లోకి వస్తుంది. మనం అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి మన దేశం వాళ్ళని వెనక్కి తీసుకురావటము సేఫ్గా, వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించటము, కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వటము ఇట్లా చేస్తుంది. గవర్నమెంట్ ఎప్పుడు కూడా స్టూడెంట్ సైడే ఉంటుంది తప్పిస్తే స్టూడెంట్కి ఎప్పుడు హామ్ చేసే విధంగా ఏ గవర్నమెంట్ కూడా ఉండదు. ఎస్పెషల్లీ ఇట్లాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్కి 100% గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. ఎస్, అంటే గవర్నమెంట్ అన్నారు కాబట్టి సాయి గారు, తమిళనాడు గవర్నమెంట్ కూడా నీట్ అనేది మేము సపరేట్గా పెట్టుకుంటాం అనేది కూడా ఒక రిట్ వేయడం జరిగింది అనేది కూడా విన్నాము. దాని గురించి ఏంటి? ఎస్ మేడం, ఇది జరగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన పరీక్ష. ప్రతి రాష్ట్రంలోని ఉన్న మెడికల్ కాలేజెస్లో ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలంటే ఈ పరీక్షలో అర్హత సాధించాలి. అయితే తమిళనాడు గవర్నమెంట్ తాలూకా వాదన ఏంటంటే మీరు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలో మా స్టేట్లో మేము అవలంబిస్తున్న లేదంటే మేము పెట్టుకున్న సిలబస్కి మీరు ఇస్తున్న సిలబస్కి కొంత డిఫరెన్స్ ఉంది. దానివల్ల మా స్టూడెంట్స్ ఎక్కువ దీంట్లో క్రాక్ చేయలేకపోతున్నారు, అర్హత సాధించలేకపోతున్నారు. సో మా స్టేట్ బోర్డు సిలబస్కి సెంట్రల్ సిలబస్కి కొంత డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ వల్ల మేము కొంత నష్టపోతున్నాము. మా స్టేట్లో మా ఎగ్జామినేషన్ మేము పెట్టుకునే విధంగా మాకు పర్మిషన్ ఇవ్వండి అని వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు హైకోర్టు ఆమోదిస్తుంది అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడుకి పర్మిషన్ ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయి, మేము నీటిలో పార్టిసిపేట్ చేయము, మా స్టేట్ ఎంట్రన్స్ టెస్ట్ మేము కండక్ట్ చేసుకుంటాము. అట్లాగైనట్టయితే మళ్ళీ మన స్టేట్లో మనము ఇంతకుముందు ఎంసెట్ ద్వారా ఇచ్చేవాళ్ళం, మళ్ళీ అలా ఇంట్రడ్యూస్ అవుతుంది. అయితే వీటన్నిటినీ గవర్నమెంట్ ఎందుకు రద్దు చేసి ఒకే ఎగ్జామినేషన్ పెట్టిందంటే కొన్ని రాష్ట్రాలు చాలా క్లీన్ అండ్ స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తాయి ఎగ్జామినేషన్ని, ఎక్కడా లూపోల్స్ లేకుండా, ఎటువంటి అవకతవకలు లేకుండా. మరి కొన్ని రాష్ట్రాల్లో అంత స్ట్రిక్ట్గా ఉండదు, వాళ్ళు రకరకాల కారణాల చేత ఎగ్జామినేషన్ని కొంచెం లిబరల్గా కండక్ట్ చేయటము, లేదంటే ప్రైవేటు మెడికల్ కాలేజ్ సీట్స్ ఫిల్ చేసుకోవటానికి రకరకాలైన మార్గాల్ని అనుసరిస్తున్నారని చెప్పి వాటన్నిటినీ క్యాన్సిల్ చేసి ఒకే ఎగ్జామినేషన్ని పెట్టడం జరిగింది. మరి మనం వేచి చూడాలి ఏమి మరి గవర్నమెంటు సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నమెంట్ వేసిన పిటిషన్ మీద ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది వీ హ్యావ్ టు వాచ్ అండ్ వెయిట్. అంటే అప్పుడు ఏమన్నా సపరేట్ ఏమైనా స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అంటే ప్రాబ్లం అంటే ఇప్పుడు మనకి నీట్ ఆన్లైన్ అప్లికేషను జనవరిలోనే రిలీజ్ అవ్వాలి, లేదంటే మ్యాక్సిమము ఫిబ్రవరి. కానీ ఇప్పుడు మనకు ఫిబ్రవరి అయిపోతుంది, మార్చ్ వచ్చేస్తుంది, ఇంతవరకు కూడా ఆన్లైన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో దీనివల్ల పిల్లల్లో ఒక రకమైన అన్సర్టానిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ డేటు కొంత వాళ్ళ మైండ్లో బూమ్రాంగ్ అవుతుంది. అంటే మేలో ఇది జరుగుతుందా, పోస్ట్ పోన్ అవుతుందా, పోస్ట్ పోన్ అయితే మా పరిస్థితి ఏంటి, ఇట్లా రకరకాలుగా వాళ్ళ ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు దీనివల్ల స్టూడెంట్స్కి ఒక రకమైన చిన్న ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. ఎస్, అంటే సాయి గారు మీరు అప్లికేషన్ గురించి అన్నారు కాబట్టి ఎస్, అప్లికేషన్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ఇంటర్ ఎగ్జామ్స్ కూడా మనకు చూసుకుంటే దరిదాపుగానే క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మేలో ఏమో నీట్ ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో పిల్లలకి కూడా ప్రిపేర్ అవ్వడానికి చాలా తక్కువ టైం కనిపిస్తుంది. ఎస్ మేడం, దీనికోసం పిల్లలు ఆల్రెడీ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చాలా లెటర్స్ రాయటం జరిగింది. జనరల్గా మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత నీటు చాలా లేట్గా కండక్ట్ అయ్యేది, అంటే ఒక 2-3 months మినిమం టైం ఉండేది. కానీ ఈసారి మాత్రం క్యాలెండర్లో నీట్ని చాలా తొందరగా అనౌన్స్ చేసేసింది. దీన్ని ఎందుకు అనౌన్స్ చేసింది అంటే మనకి లాస్ట్ 2 years కూడా కరోనా వల్ల అన్నీ కూడా డిలే అయినాయి. ఆ డిలేని కవరప్ చేసుకోవటానికి, తర్వాత మిగతా ఎగ్జామినేషన్స్కి క్లాష్ రాకుండా ఈసారి నీట్ని కొంత తొందరగానే అనౌన్స్ చేశారు.
మరి ఇప్పుడు రిపీటర్స్ అంటే 2 సార్లు 3 సార్లు ఆల్రెడీ ఎపీర్ అయిన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు బాగా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామినేషన్ పెట్టారు అనేది కాకుండా ఎంత త్వరగా పెడితే వాళ్ళు అంత త్వరగా రాసేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. మరి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత కొత్త వాళ్ళకి ఫస్ట్ టైమర్స్కి టైం తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు రిక్వెస్ట్ చేయటం జరిగింది. మరి ఈ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే అన్నదాన డేట్కి కండక్ట్ చేస్తారా అనేది ఇంతవరకు కూడా మనకి క్లారిటీ అయితే లేదు మేడం. అఫీషియల్గా అయితే ఎటువంటి సమాచారం లేదు. ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ఎగ్జామినేషన్ వుడ్ బి కండక్టెడ్ ఆన్ May 7th. ఇట్లాంటి టెన్షన్స్ అన్నిటికీ కూడా అంటే నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ టెన్షన్స్ స్ట్రెస్కి సంబంధించి కూడా మీరు ఎట్లాంటి సలహా ఇస్తారు? అంటే ఇప్పుడు ఇంకా ఈ తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి ఏమైనా ధైర్యం చెప్తారా సాయి గారు? ఎస్ మేడం, నీట్కి ప్రిపరేషన్ విషయంలో వాళ్ళు కొన్ని మెలకువలు తెలుసుకోవాలి. అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ అంటాం. ఆ మెలకువలు వాళ్ళు తెలుసుకోవాలి. ప్రతి ఆస్పెక్ట్లో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అప్లికేషన్ పెట్టేటప్పుడే వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ని వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఆ ఫిలప్ చేసేటప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళ కేటగిరీ వైజ్ కానీ లేకపోతే వాళ్ళ మార్క్స్ వైజ్ కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ముందు ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. అలా ఫీల్ అవ్వటం వల్ల చదివిని కొంత మర్చిపోయే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళకి వన్స్ ఎగ్జామినేషన్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. అంటే డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ కౌన్సిలింగ్స్ అవుతాయి. వాళ్ళు వెబ్ ఆప్షన్స్ని పర్ఫెక్ట్గా ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం 452 మార్క్స్ వచ్చిన ఒకరికి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఇంకొకరికి ఎంబీబీఎస్ సీట్ రాదు. ఇది అలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకున్న ఆప్షన్స్ బట్టి వాళ్ళ సీట్ మ్యాట్రిక్స్ని అర్థం చేసుకోవాలి. ఆ ప్రాసెస్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఇలాంటి విషయాలని వాళ్ళు అడిగి తెలుసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చెప్పారనో లేదంటే వేరే వాళ్ళు ఎవరో చెప్పారనో అలా ఫాలో అవుతుంటారు. దానివల్ల వాళ్ళకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ గురించి దాని గురించి బాగా తెలిసిన వాళ్ళని ఒక నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు చక్కగా చెప్తారు. ఆ విధంగా ఫాలో అయితే డెఫినెట్గా వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది మేడం. ఎస్, ఇంకోటి సాయి గారు, అంటే పిల్లలు ఎలా అయితే నీట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వీళ్ళతో పాటు కూడా పేరెంట్స్ కూడా ఒక రకంగా ఒక భయానికి ఒక స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. సో ఇటు స్టూడెంట్స్కి కావచ్చు వాళ్ళ పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? స్టూడెంట్ ఎంత స్ట్రెస్ స్ట్రెయిన్ యాంగ్జైటీ ఫీల్ అవుతారో అంతకు రెట్టింపు తల్లిదండ్రులు కూడా పడతారు. ఎందుకంటే ఇది పిల్లల తాలూకా భవిష్యత్తుని ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ నీట్ అనేది. ఈ నీట్లో కానీ వాళ్ళు మంచి మార్కులు సాధించి సీటు తెచ్చుకోగలిగితే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయిపోతారు. ఇంకా వెనక్కి చూడనవసరం లేదు. సో తల్లిదండ్రులు తాపత్రయపడేది అదే. బయట మనం చూస్తున్నాం వేరే కోర్సులతోటి పెద్దగా ఉద్యోగ అవకాశాలు లేవు. చాలా ఉన్న ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు అవి కూడా దక్కటం చాలా కష్టమవుతుంది ఈ రోజుల్లో. అలాంటిది వీళ్ళు ఎంబీబీఎస్ కానీ లేదంటే దానికి సమానమైన బీడీఎస్ ఆయుష్ ఇలాంటి కోర్సులు ఒకసారి అడ్మిషన్ దొరికింది అంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. మంచి ఉద్యోగం వస్తుంది, ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, సుఖంగా సంతోషంగా ఉంటారు అనేది తల్లిదండ్రుల తాలూకా ఆశ తాపత్రయం. సో అంతే లెవెల్లో వాళ్ళు కూడా చాలా టెన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు అంత కష్టపడి చదువుతూ ఉంటారు, వాళ్ళని చూస్తూ ఉంటారు. పిల్లలు అన్నీ సాక్రిఫైస్ చేసుకొని చదువుతూ ఉంటారు. సినిమాలకి చూడరు, ఆటలకు వెళ్ళరు, ఏమీ చేయరు. 24 గంటల్లో మోస్ట్ ఆఫ్ ది టైం పుస్తకాలతోనే ఉంటారు. దానికోసమే శ్రమ పడుతూ ఉంటారు. సో న్యాచురల్గా పేరెంట్కి ఆ టెన్షన్ ఉంటుంది. సో ఏం లేదండి, దీనికి పెద్దగా మీరు ఇదవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. మీరు మీ పిల్లల విషయంలో ఎట్లా వాళ్ళకు వచ్చే ఇబ్బందుల్ని ఏ విధంగా అధిగమించాలి అనే దాని గురించి సూచనలు సలహాలు మాలాంటి వాళ్ళని అడిగితే ఓవర్ ఇయర్స్ మేము ఎంతోమందిని గైడ్ చేసి ఉన్నాం కాబట్టి మేము చెప్తాము. అలా మీరు చేసినట్టయితే డెఫినెట్గా మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ అనేది వస్తుంది. ఎస్, ఖచ్చితంగా సాయి గారు. అంటే మిమ్మల్ని కలవాలంటే ఎలా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? నేను 2 తెలుగు రాష్ట్రాల్లోని అవైలబిలిటీలో ఉంటాను. ఆంధ్రాలోని తెలంగాణలోని. మోస్ట్ ఆఫ్ ది టైం తెలంగాణలో ఉంటాను. మీకు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్లలో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే మీకు కావలసిన సూచనలు సలహాలు కానీ లేదంటే మీకు ఏదైనా ఆన్లైన్లో సబ్జెక్ట్స్ ఏమైనా కోచింగ్ కావాలన్నా దానికి సంబంధించి
ఎనీథింగ్ యూ కెన్ కాంటాక్ట్ మీ. సాయి గారు, ఎంబీబీఎస్ అంటేనే ఈ నీట్ దగ్గర నుంచి తీసుకుంటే చాలా కాంపిటీషన్ అనేది ఉంటూ ఉంటుంది స్టూడెంట్స్లో. అది కూడా ఒక రకమైన స్ట్రెస్ అనే అనుకోవచ్చు మనం. అంటే ఎంబీబీఎస్ కాకుండా ఆల్టర్నేట్ ఏంటి వాళ్ళకి? బయాలజీ స్టూడెంట్స్కి ఈరోజు చాలా విస్తృతమైన అవకాశాలను మనం చూడొచ్చు. ఇంతకు ముందంటే చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ వాళ్ళకి చాలా పెరిగినాయి. దాదాపు ఒక 150కి పైగా మంచి మంచి కొత్త రంగాలు వాళ్ళకి సిద్ధమవుతున్నాయి. వాళ్ళు అగ్రికల్చర్ వైపు వెళ్ళొచ్చు, బయోటెక్నాలజీ వైపు వెళ్ళొచ్చు, అలాగే మెడికల్ టెక్నాలజీ వైపు వెళ్ళొచ్చు. కొత్తగా బయో ఇన్ఫర్మేటిక్స్ అని వస్తున్నాయి, రేడియేషన్ టెక్నాలజీ వస్తుంది, ఎమర్జెన్సీ టెక్నాలజీ వస్తుంది. ఇట్లా చాలా రకాలైన కోర్సులు వీళ్ళకి అందుబాటులో ఉన్నాయి. ఎస్, మెడిసిన్ క్రాక్ చేయటము అంత ఈజీ కాదు. అందులో కొంతమందికే అవకాశం ఉంది. మరి మన భారతదేశంలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ప్రైవేటు మెడికల్ కాలేజెస్లో ఎక్కువ ఫీజెస్ పెట్టి చదివించటమో, లేదంటే బయట దేశాలకి పంపించి ఎంబీబీఎస్ చేయించటమో అంత ఆర్థిక స్తోమత ఉండదు. మరి సీట్లు రాలేని వాళ్ళు, లేకపోతే ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్ వచ్చినా అక్కడ చదువుకోలేని వాళ్ళకి ఈరోజు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మమ్మల్ని సంప్రదించితే వాళ్ళకి ఏ కోర్సెస్ వాళ్ళకి సూట్ అవుతాయి, వాళ్ళకి అగ్రికల్చర్ సూట్ అవుతుందా, ఫిషరీస్ సూట్ అవుతుందా, బయోటెక్నాలజీ సూట్ అవుతుందా, డైరీ టెక్నాలజీ సూట్ అవుతుందా, ఏదైతే బాగుంటుంది, ఎందులో వాళ్ళు బాగా రాణించగలరు, ఎక్కడ ఈ కోర్సులు లభిస్తాయి, వాటిని ద్వారా ఏ రకమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు పొందొచ్చు, ఇలాంటివన్నీ కూడా మేము వాళ్ళకి వివరిస్తాము, చెప్తాం మేడం. అంటే సాయి గారు, రకరకాలుగా నీట్కి కానీ ఎంబీబీఎస్కి కానీ ప్రిపేర్ అవుతూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్ కూడా. అంటే ఖచ్చితంగా ఈ విధంగా ప్రిపేర్ అయితే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అనడానికి మీరు ఏమైనా చెప్తారా? ఖచ్చితంగా ఈ విధంగా ప్రిపేర్ అయితే సీట్ వస్తుంది అని బయట వాళ్ళు చెప్తారు మేడం, నేనైతే చెప్పను. ఎందుకంటే అలా చెప్పగలిగే స్థితిలో ఉంటుంటే అందరూ ఆ వేలోనే వెళ్తారు కదా. ఇంత 18 లక్షల మంది ఆ వేలోనే ప్రిపేర్ అయిపోతారు, అందరికీ అవే మార్కులు వచ్చేస్తే ఆల్మోస్ట్ అందరూ క్వాలిఫై అయిపోతారు. మరి అది అట్లా జరగదు. ఎందుకంటే ఆ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఏ క్వశ్చన్స్ ఇస్తారు, ఎలా ఇస్తారు, ఆ లెవెల్ ఆఫ్ డెప్త్ ఎట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజిక్స్లో ఒక ప్రాబ్లమ్ని మీరు తీసుకున్నట్టయితే దాన్ని 16-17 వేస్లో సాల్వ్ చేయొచ్చు. మరి అంత తక్కువ టైంలో ఏ వేలో వెళ్తే అది తొందరగా క్రాక్ చేయగలడు, అలాంటివి చాలా ఉంటాయి. సో ఈ విధంగా ఈ ఫిక్స్డ్ ఫార్ములాలో వెళ్ళిపోతే మీకు వచ్చేస్తుంది అనేది నేనైతే చెప్పలేను. బయట వేరే వాళ్ళు చెప్తారు, అది నాకు సంబంధం లేదు. సో ది స్టూడెంట్ తాలూకా ఎఫర్ట్ 75% ఉంటుంది, బయట వాళ్ళ తాలూకా కంట్రిబ్యూషన్స్ 25%. అంటే ఈ స్ట్రెస్ని అధిగమించుకుంటూ కూడా స్టూడెంట్స్ ఎలా సీట్ సాధించవచ్చు అని అంటారు? స్ట్రెస్ని అధిగమించాలి అంటే వాళ్ళ తాలూకా గోల్ క్లారిటీ ఉండాలి, వాళ్ళ తాలూకా టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళకు ఒక మంచి ప్లానింగ్ ఉండాలి, వాళ్ళకి ఏవైతే ఎదురవుతున్నాయో సమస్యలు వాటిని ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి వాళ్ళకు వచ్చే సమస్యలకి సొల్యూషన్స్ కోసము వాళ్ళ దగ్గరే ఆ సమస్యను ఉంచుకోకుండా పెద్దవాళ్ళు, ఫ్యాకల్టీసు, అక్కడ కాలేజు లెక్చరర్స్ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, లేదంటే మాలాంటి వాళ్ళని అడిగితే మేము చెప్తాము. ఈ విధంగా స్ట్రెస్ నుంచి వాళ్ళు బయటపడవచ్చు. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. నీట్పై మంచి అవగాహన స్టూడెంట్స్కి కానీ అటు పేరెంట్స్కి కూడా ఒక కౌన్సిలింగ్ ఇచ్చినట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, ఇది వాళ్ళ టార్గెట్ కెరియర్స్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం.